స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్ స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్లో ఇవాళ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే ఏంటో చూద్దాం. యూనిట్ 8 స్టాటిస్టిక్స్ ఉంది కదా, అందులో వస్తుంది ఇది. సెంట్రల్ టెండెన్సీ. అసలు సెంట్రల్ టెండెన్సీ అంటే ఏంటి అంటే, సెంట్రల్ టెండెన్సీ మే బి డిఫైన్డ్ యాజ్ ఎ సింగిల్ వాల్యూ దట్ రిప్రజెంట్స్ ద హోల్ సెట్ ఆఫ్ డేటా. సెంట్రల్ టెండెన్సీ అంటే ఏంటంటే, ఒక్క సింగిల్ వాల్యూ మొత్తం డేటాని మొత్తం రిప్రజెంట్ చేయటం. సెంట్రల్ అంటే ఏంటి? మిడ్ వాల్యూ, అవునా? మిడిల్ వాల్యూ అంటే ఒక్క సింగిల్ వాల్యూ ఇక్కడ హోల్ ఆఫ్ ద డేటాని రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు 2, 4, 6, 8, 10 ఇలా తీసుకున్నాను అనుకోండి. దీని యావరేజ్ ఏంటి అని అడిగాను నేను. యావరేజ్ అంటే అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇవన్నీ యాడ్ చేసి, అంటే ఈ అబ్జర్వేషన్స్ అన్ని, వీటిని ఏమనాలి? అబ్జర్వేషన్స్ అనాలి. ఓకేనా? ఈ అబ్జర్వేషన్స్ అన్ని యాడ్ చేసి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేస్తారు. ఓకేనా? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేస్తారు. చూడండి, 2, 4, 6, 8, 10 ఇవన్నీ యాడ్ చేసి బై ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5 ఉన్నాయి. సో బై 5 వేస్తే ఎంత వచ్చింది? 30/5, 6. ఇప్పుడు ఈ 6 అనేది మనం ఒక సింగిల్ వాల్యూ, అవునా? ఈ సింగిల్ వాల్యూ ఏం చేస్తుంది? ఈ హోల్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ని రిప్రజెంట్ చేస్తుంది, అవునా? అనుకోవచ్చా? అలాగే అంతేకాకుండా ఎ వాల్యూ రౌండ్ విచ్ మోస్ట్ ఆఫ్ ద అబ్జర్వేషన్ గెస్ట్ క్లస్టర్డ్ ఆర్ కాన్సన్ట్రేటెడ్. అంటే ఏంటంటే, ఈ వాల్యూ చుట్టూయే మోస్ట్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ అనేవి దగ్గరలోనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉందనుకోండి, ఇక్కడ చూడండి 4 6కి దగ్గరగా ఉంది, అలాగే 6 6కి దగ్గరగా ఉంది, 8 అంతే, 6 6 ఈక్వల్, అలాగే 8 6కి దగ్గరగా ఉంది. ఓకేనా? అంటే మోస్ట్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ అనేవి ఈ వాల్యూకి దగ్గరగా ఉంటాయి. దాన్నే సెంట్రల్ టెండెన్సీ అంటారు. సెంట్రల్ టెండెన్సీ అంటే ఏం లేదు, ఏదైతే ఒక సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఇక్కడ ఇప్పుడు అర్థమవుతుందా? ద హోల్ సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ని ఒక సింగిల్ వాల్యూ, ఇక్కడ 6 అనేది చూడండి, ఒక సింగిల్ వాల్యూ కనుక రిప్రజెంట్ చేస్తే దాన్ని సెంట్రల్ టెండెన్సీ అంటారు. ఇంకో రూల్ ఏంటి అంటే, వాల్యూ అరౌండ్ విచ్ మోస్ట్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ గెస్ట్ క్లస్టర్డ్ ఆర్ కాన్సన్ట్రేటెడ్. ఏ వాల్యూ చుట్టూ అయితే అన్ని అబ్జర్వేషన్స్, మోస్ట్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ అనేవి దగ్గరగా ఉంటాయో, క్లస్టర్డ్ అంటే దగ్గరగా ఉంటాయో దాని వాల్యూస్, ఆ వాల్యూనే సెంట్రల్ టెండెన్సీ అంటారు. చెప్పాను కదా, 6కి దగ్గరగా ఉంది, 4, 6, 8 ఇవన్నీ మోస్ట్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ దగ్గరగా ఉన్నాయి. నెక్స్ట్ ఇది మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. నెక్స్ట్కి వచ్చేపాటికి మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీస్. ఈ సెంట్రల్ టెండెన్సీని అని రకరకాలుగా మెజర్ చేస్తాము. ఫస్ట్ది ఏంటి అంటే అర్థమెటిక్ మీన్, తర్వాత మీడియన్, తర్వాత పార్టిషన్స్. పార్టిషన్స్లో క్వార్టైల్, డిసైల్, పర్సెంటైల్. నెక్స్ట్ది మోడ్, జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్. ఇవన్నీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది అర్థమెటిక్ మీన్. అర్థమెటిక్ మీన్ అంటే ఏంటి? అసలు మీన్ అంటే ఏంటి అంటే యావరేజ్. ఇందాక ఆల్రెడీ చెప్పాం మనం. యావరేజ్ అంటే ఏంటి? ఏవైనా కొన్ని అబ్జర్వేషన్స్ యొక్క సమ్ తీసుకుని దాన్ని డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేస్తే వచ్చేదాన్ని మీన్ లేదా యావరేజ్ అంటారు. ఓకేనా? అర్థమెటిక్ మీన్. దిస్ ఈజ్ వన్ అప్రోచ్ టు మెజర్ ద సెంట్రల్ టెండెన్సీ ఇన్ స్టాటిస్టిక్స్. మీన్ ఈజ్ నథింగ్ బట్ ద యావరేజ్. ఏం చెప్తున్నారు? మీన్ అంటే ఏం లేదు, యావరేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇప్పుడు వెయిట్ ఆఫ్ 20 స్టూడెంట్స్ ఇచ్చారు. 50 kgs ఒక స్టూడెంట్ ఉన్నాడు, 48 kgs ఉన్నాడు, ఒక స్టూడెంట్ 53 kgs ఉన్నారు. అసలు యావరేజ్గా ఎంత ఉన్నారండి? యావరేజ్గా స్టూడెంట్స్లో ఒక ఫిగర్లో చెప్పండి. యావరేజ్గా ఇంచుమించుగా ఈ అన్ని వెయిట్స్కి దగ్గరలో ఉన్న ఒక నెంబర్ చెప్పండి యావరేజ్గా అంటే ఏం చెప్తాం? ఈ మొత్తం స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బై ఎన్ని కేజెస్ ఉన్నారో చూసి అదంతా యాడ్ చేసి బై యావరేజ్ చేస్తాం. అంటే ఏంటి? ఒక 50 kgs చెప్పాను అనుకోండి, ఆ 50 kgs అనేది, ఈ 50 kgs అనే మొత్తం ఏంటి? ఆ సింగిల్ వాల్యూ ఈ మొత్తం స్టూడెంట్స్ యొక్క వెయిటేజ్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఈ అందరి స్టూడెంట్స్ యొక్క వెయిట్ అనేది అబ్జర్వేషన్స్ అనుకుంటే, ఆ అబ్జర్వేషన్స్కి దగ్గరగా ఉన్న వాల్యూ ఈ 50 kgs అనమాట. సో దీన్ని యావరేజ్ అంటారు. ఈ యావరేజ్ నథింగ్ బట్ ద మీన్ ఆర్ అర్థమెటిక్ మీన్. టైప్స్ ఆఫ్ అర్థమెటిక్ మీన్. అర్థమెటిక్ మీన్ అనేది కనుక్కోవడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి. అవి ఏంటి చూద్దాం. ఓకేనా? మెథడ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ది సింపుల్ అర్థమెటిక్ మీన్లో డైరెక్ట్ మెథడ్, ఎస్యూమ్ మీన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్. ఇక్కడ చూడండి, నేను ఎక్కువ థియరీ చెప్పట్లేదు. ఓకేనా? ప్రాక్టికల్గా వెళ్ళిపోదాం మనం. ఎందుకంటే ఎవడు థియరీ అడగట్లేదు. ఇంకో విషయం ఏంటంటే, ఈ డైరెక్ట్ మెథడ్ ఉందనుకోండి, ఇప్పుడు ఈ డైరెక్ట్ మెథడ్ ఉందనుకోండి, ఈ డైరెక్ట్ మెథడ్ అనేది 3 సిరీస్గా మనకి 3 సిరీస్గా డివైడ్ అయింది. డైరెక్ట్ మెథడ్ అనేది
ఒకటి ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్. ఇండివిజువల్ సిరీస్, అసలు ఇండివిజువల్ సిరీస్ అంటే ఏంటంటే అన్గ్రూప్డ్ డేటా అంటారు దీన్ని. ఇది మట్టి గుర్తుంచుకోండి. ఇండివిజువల్ సిరీస్నే అన్గ్రూప్డ్ డేటా అంటారు. అంటే ఏంటంటే ఓన్లీ అబ్జర్వేషన్స్ ఇచ్చాడు అనుకోండి ఒక సమ్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ బార్ ఇచ్చారు అనుకోండి, ఓకేనా, అప్పుడు దాన్ని ఓన్లీ అబ్జర్వేషన్స్ ఇస్తే దాన్ని అన్గ్రూప్డ్ డేటా అంటారు. దాన్ని ఇండివిజువల్ సిరీస్ అంటారు. ఇక్కడే ఉంది పేరులోనే. ఇండివిజువల్ అంటే ఏం లేదు దాని పక్కన అని, అబ్జర్వేషన్ ఓన్లీ 1 2 3 4 ఇచ్చి ఎక్స్ బార్ అని ఇచ్చాడు, ఒక అబ్జర్వేషన్స్ ఇచ్చేసాడు. అలాగే డిస్క్రీట్ సిరీస్ ఇచ్చాడు. అలాగే డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్. డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్ అంటే ఏంటి అంటే దీన్నే గ్రూప్ డేటా అని కూడా అంటారు. డిస్క్రీట్ సిరీస్లో మనకి అబ్జర్వేషన్స్తో పాటు ఫ్రీక్వెన్సీ కూడా ఇస్తారు. అలాగే కంటిన్యూస్ సిరీస్ అంటే క్రాస్ ఇంటర్వెల్స్, ఓకేనా, 0 to 10, 10 to 20 అలా ఇచ్చి దీంతో పాటు మనం ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీతో పాటు మనం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కొని చేస్తాం. అయితే ఈ మెథడ్స్లో ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్ ఇవన్నీ మనకి ఏంటి అంటే మనకు ఒకప్పుడు బీకాము లేదంటే ఇంకా కొంచెం చిన్నప్పుడు చదివినవన్నీ. దీనికి సంబంధించిన ఫార్ములాస్తో కానీ ఎక్కడా కూడా మనకి యూజ్ చేస్తున్నట్లు అడగట్లేదు, ఓకేనా. నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఇక్కడ దీనికి సిగ్మా x/n, సిగ్మా fx/n, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఇదంతా వేస్ట్ అనమాట. అందుకనే నేను ఇక్కడ డైరెక్ట్గా ఈ డైరెక్ట్ మెథడ్ అంటే ఏంటో చెప్తున్నాను అంతే. నెక్స్ట్ డైరెక్ట్గా అసలు సమ్స్ ఎలా ఇచ్చేస్తున్నాడో వెళ్ళి అది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి, ఎక్స్ బార్ అంటే అర్థమెటిక్ మీన్. అర్థమెటిక్ మీన్ యొక్క నార్మల్ ఫార్ములా ఏంటి అంటే సెమేషన్ x/n, ఓకేనా. సెమేషన్ x అంటే సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్. నేను చెప్పాను కదా 1 2 3 ఏ నెంబర్స్ ఇస్తే ఆ నెంబర్స్ అన్ని యాడ్ చేసి డివైడెడ్ బై ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అంటే ఎన్ని ఉన్నాయి 1 2 3 4 ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి అవి వేస్తాం. దాన్ని సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేది దీని ఫార్ములా అనమాట. ఈ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేది ఎంతోను, సెమేషన్ ఎక్స్ అంటే సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ అనమాట, ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఇక్కడతో మనకి అసలు ఏఎం అంటే ఏంటో అర్థమైపోయింది. ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. ఫైండ్ ఏఎం ఆఫ్ 5 10 15 20 25. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 5 10 15 25 35 ఇచ్చాడు. దీనికి ఏఎం కనుక్కోండి అని ఇచ్చాడు అనుకోండి. ఏం చేస్తాం, సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్. సమ్ అంటే ఏంటి, ఎడిషన్. సో 5 + 10 + 15 + 25 + 35 చేసి డివైడెడ్ బై ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయో అన్ని అబ్జర్వేషన్స్ వేస్తే వచ్చింది ఆన్సర్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ ఇది చూద్దాం. వచ్చేటప్పుడు చూడండి, ఏఎం ఆఫ్ అబ్జర్వేషన్స్ హ్యావింగ్ ఈక్వల్ స్పేసింగ్. ఎక్కడైతే ఏఎంలో ఒకవేళ ఈక్వల్ స్పేసింగ్ ఉందో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10కి 20కి డిఫరెన్స్ ఏంటి 10, 20కి 30కి 10 అంటే ఈక్వల్ డిఫరెన్స్ ఉంటే, ఈక్వల్ స్పేసింగ్ అంటే ఈక్వల్ డిఫరెన్స్ ఉంటే అబ్జర్వేషన్స్ మధ్యలో అంటే నెంబర్స్కి మధ్యలో, అప్పుడు మనం ఏమిని ఎలా కనుక్కోవాలంటే ఫస్ట్ అబ్జర్వేషన్ ప్లస్ లాస్ట్ అబ్జర్వేషన్ బై 2 వేసేస్తే మనకి ఏఎం అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ అబ్జర్వేషన్ ఏంటి 10, లాస్ట్ అబ్జర్వేషన్ 50. సో 10 + 50/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 35. అదే అనమాట మనకి ఏఎం, ఓకేనా. ఇది మనకి ఈజీ మెథడ్, ఓకేనా. ఇది కూడా అడుగుతున్నాడు ఎగ్జామ్లో, సో అందుకని ఇది తీసుకున్నాను నేను ఎగ్జాంపుల్గా. నెక్స్ట్ వచ్చేది చూడండి, ఇఫ్ ఈచ్ అబ్జర్వేషన్ ఈజ్ యాడెడ్, సబ్ట్రాక్టెడ్, మల్టిప్లైడ్, డివైడెడ్ బై ఏ కామన్ నెంబర్ k, ద న్యూ ఏఎం విల్ బి యాడెడ్ 1. అంటే ఏంటి అంటే ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను, ఓకేనా. ఇక్కడ చూడండి, నేను కొన్ని అబ్జర్వేషన్స్ తీసుకున్నాను 1 2 3 4 6 8. ఇందులో ఏదో ఒక కామన్ అబ్జర్వేషన్ తీసుకోండి, అంటే 2 తీసుకోవచ్చు 4 తీసుకోవచ్చు, ఏదో ఒక కామన్ అబ్జర్వేషన్ని తీసుకుని దాన్ని గనక ఈ అబ్జర్వేషన్స్కి యాడ్ చేస్తే వచ్చే న్యూ అబ్జర్వేషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ +2 చేశాను, అన్నిటికీ కామన్గా 2 అనేది తీసుకున్నాను. ఆ 2 అనేది యాడ్ చేశాక కొత్తగా మనకి అబ్జర్వేషన్స్ వచ్చాయి. అంటే కామన్గా ఏదైనా తీసుకుని అబ్జర్వేషన్స్ వచ్చాక ఇప్పుడు దీనికి ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నేను ఈ అబ్జర్వేషన్స్కి ఒక ఏఎం కనుక్కోండి అన్నాను. ఏఎం కనుక్కోండి అంటే ఏం చేస్తారు, 1 + 2 + 3 + 4 + 6 + 8 అంతా 24. ఈ 24 ఎంత 1 2 3 4 5 6 నెంబర్స్ ఉన్నాయి. సో 24/6 వేసి మ్యామ్ ఏఎం 4 వచ్చింది అని చెప్పారు. సరే బాబు, ఇప్పుడు +2 యాడ్ చేశారు కదా, మీరు ఇది ఓల్డ్ ఏఎం అనుకుందాం. ఈ ఓల్డ్ ఏఎంకి న్యూ ఏఎం కనుక్కోండి అన్నాను అనుకోండి. అంటే న్యూ అబ్జర్వేషన్స్ కనుక్కున్నారు కదా, ఈ అబ్జర్వేషన్స్ కూడా ఏఎం కనుక్కోండి అంటే మళ్ళీ ఇది యాడ్ చేసి మళ్ళీ దీన్ని సమ్ చేసి మళ్ళీ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేయాల్సిన అవసరం లేదు. మరి న్యూ ఏఎం ఎలా కనుక్కోవాలి మేడం అంటే న్యూ ఏఎం ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ ఏఎం ప్లస్ యాడెడ్ కామన్ అబ్జర్వేషన్. ఏం యాడ్ చేసాం ఇక్కడ, కామన్ అబ్జర్వేషన్ 2.
కాబట్టి ఈ యాడెడ్ కామన్ అబ్జర్వేషన్ యాడ్ చేస్తే వచ్చేదాన్ని న్యూ ఏఎం అయిపోతుంది. ఇక్కడ ఓల్డ్ ఏఎం ఎంత 4 ప్లస్ యాడెడ్ కామన్ అబ్జర్వేషన్ ఎంత 2. అదే మనకి థియరీలో చెప్తున్నాడు. ఇఫ్ ఈచ్ అబ్జర్వేషన్ ఈజ్ యాడెడ్, సబ్ట్రాక్టెడ్, మల్టిప్లైడ్, డివైడెడ్ బై ఏ కామన్ నెంబర్ కే. అంటే ఏంటంటే ఏదో ఒక కామన్ నెంబర్తో మనం ఒక అబ్జర్వేషన్స్ని యాడ్ చేసినా, లేదా సబ్ట్రాక్ట్ చేసినా, లేదా మల్టిప్లై చేసినా, డివైడ్ చేసినా దాని యొక్క న్యూ ఏఎం ఏమవుతుందంటే ఏదైతే యాడ్ చేసామో అదే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ చేయాల, సబ్ట్రాక్ట్ చేశాను, అక్కడ +2 చేశాను కదా ఇందాక, ఇక్కడ నేను ఏం చేశాను చూడండి, ఇక్కడ ప్లస్ చేశాను కదా, దీని బదులు సబ్ట్రాక్ట్ చేయొచ్చు. అంటే 2 - 2, 3 - 2, 4 - 2 అలా చేసి కొత్త అబ్జర్వేషన్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. లేదంటే మల్టిప్లై చేయొచ్చు, లేదంటే డివైడ్ చేయొచ్చు, డివిజన్ చేయొచ్చు. అంటే × 2 లేదా డివైడెడ్ బై 2. అప్పుడు వచ్చిన అబ్జర్వేషన్స్కి మరి న్యూ ఏఎం ఏమవుతుంది అంటే ఓల్డ్ ఏఎం ఇప్పుడు యాడ్ చేస్తే +2 చేసాం, అరే మైనస్ చేస్తే -2 వేస్తాం, అదే ఇంటూ చేస్తే × 2 అంటే 4 × 2 8, లేదా 4 - 2 2 అవుతుంది న్యూ ఏఎం. అలాగే 4 డివైడెడ్ బై 2 2 అవుతుంది. అంటే ఏది చేసామో అబ్జర్వేషన్స్కి, ఏ యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా ఏం చేసామో అదే మనకి న్యూ ఏఎం అవుతుంది. ఏ నెంబర్ అయితే యాడ్ చేసామో, ఏ నెంబర్ అయితే సబ్ట్రాక్ట్ చేస్తామో అదే మనకి న్యూ ఏఎం అవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఒక సమ్ ద్వారా, అప్పుడు ఇంకా క్లియర్గా అర్థం అవుతుంది. 2023లో ఇచ్చాడు, నేను యాజ్ ఇట్ ఈస్ సమ్ తీసుకున్నాను చూడండి. ద ఏఎం ఆఫ్ 30 అబ్జర్వేషన్స్ ఈజ్ 35. ఇఫ్ ఈచ్ అబ్జర్వేషన్ ఈజ్ యాడెడ్ బై 5 దెన్ న్యూ ఏఎం ఈజ్ అని అడుగుతున్నాడు. ఇక్కడ ఏం అడుగుతున్నాడు, 30 అబ్జర్వేషన్స్ ఉన్నాయంటే 30 నెంబర్స్ ఉన్నాయి, దాని యొక్క ఏఎం అర్థమెటిక్ మీన్ 35 అయితే ఇఫ్ ఈచ్ అబ్జర్వేషన్ ఈజ్ యాడెడ్ బై 5, ఒక్కొక్క అబ్జర్వేషన్కి 5 యాడ్ చేస్తే దాని న్యూ ఏఎం ఏంటి అని అడుగుతున్నాడు. నేను ఆల్రెడీ చెప్పా, ఏదైతే యాడెడ్ 1 మనం ఏం చెప్పాం, ఓల్డ్ ఏఎం ప్లస్ యాడెడ్ 1 చేస్తే న్యూ ఏఎం వచ్చేస్తున్నాడు. ఇక్కడ ఏం అడుగుతున్నాడు, యాడెడ్ అన్నాడు. సబ్ట్రాక్టెడా, యాడెడా, మల్టిప్లైడ్, ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ యాడెడ్ అన్నాడు, సో కాబట్టి ఓల్డ్ ఏఎం ప్లస్ యాడెడ్ 1. అదే ఇక్కడ సబ్ట్రాక్టెడ్ అని అనుకో, ఓల్డ్ ఏఎం మైనస్ యాడెడ్ 1. యాడెడ్ 1 అని అంటే ఇక్కడ యాడెడ్ నెంబర్ అని, యాడెడ్ అబ్జర్వేషన్ అని, అంటే 5. అంటే ఓల్డ్ ఏఎం అంటే ఇక్కడ 35 అంతేనా, 30 అబ్జర్వేషన్స్కి 35 కదా ఏఎం. సో ఇది ఏఎం, ఈ ఏఎం ప్లస్ ఓల్డ్ ఏఎం ప్లస్ ఈ 5 యాడ్ చేశాడు, అంటే యాడెడ్ అబ్జర్వేషన్ ఏంటి 5. సో 35 + 5, సో న్యూ ఏఎం ఏంటి 40. ఇది చాలా ఈజీ వన్, అనవసరంగా 2 మార్క్స్ పోగొట్టుకోకండి. ఇది ఇస్తున్నాడు బిట్గా, ఓకేనా. ఇది ఎంసీక్యూలో ఇస్తున్నాడు మనకి యూజీసీ నెట్లో. నెక్స్ట్ వచ్చేపాటికి కంబైన్డ్ మీన్. కంబైన్డ్ మీన్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్లో ఫిజిక్స్ స్టూడెంట్స్ ఉన్నారు ఒక క్లాస్లో, ఓకేనా. ఇంకో క్లాస్లో కెమిస్ట్రీ స్టూడెంట్స్ ఉన్నారు. అయితే వీళ్ళిద్దరిని కంబైన్ చేయాలనుకున్నారు, ఒకే క్లాస్ రూమ్లో పెట్టాలనుకున్నారు అనుకోండి. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ స్టూడెంట్స్ యొక్క యావరేజ్ మార్క్స్ వచ్చేటప్పటికి, ఫిజిక్స్ స్టూడెంట్స్ ఒక 40 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క యావరేజ్ మార్క్స్ వచ్చేటప్పుడు 50 అనుకుందాం. కెమిస్ట్రీ స్టూడెంట్స్ ఉన్నారు ఒక 60 మెంబర్స్, వీళ్ళ యొక్క యావరేజ్ మార్క్స్ వచ్చేటప్పటికి 55 ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు మొత్తం క్లాస్ గ్రూప్ని కంబైన్ చేసేసారు. ఇప్పుడు నేను అడిగాను, ఏంటండి వీళ్ళకి ఇప్పుడు క్లాస్ కంబైన్ చేశారు కదా, వీళ్ళ యావరేజ్ మార్క్స్ ఏంటి మొత్తం కలిపి అని అడిగాను అనుకోండి. అప్పుడు మనం ఎలా చేస్తాం, చెప్పలేం కదా. వీళ్ళ యావరేజ్ మార్క్స్ ఒకటి ఉంది, వీళ్ళ యావరేజ్ మార్క్స్ ఒకటి ఉంది. సో కాబట్టి కంబైన్డ్ మీన్ అంటే ఎలా కనుక్కోవాలి అంటే, కంబైన్డ్ మీన్ అంటే XC బార్ ఈజ్ ఈక్వల్ టు N1 X1 బార్ ప్లస్ N2 X2 బార్ బై N1 ప్లస్ N2. ఇది ఫార్ములా, ఓకేనా. ఈ ఫార్ములాస్ అన్నీ ఎక్కించుకోండి. XC బార్ అంటే కంబైన్డ్ ఏఎం అర్థమెటిక్ మీన్. కంబైన్డ్ అర్థమెటిక్ మీన్ యొక్క ఫార్ములా ఏంటంటే N1 X1. N1 అంటే ఏంటి, ఏదైతే ఫస్ట్ గ్రూప్ ఉన్నారో ఆల్రెడీ తెలుసు. N అంటే ఏమంటాము, నెంబర్. సో ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఫిజిక్స్ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ 40, ఓకేనా. ఎంతమంది నెంబర్స్ ఉన్నారో అది. అలాగే యావరేజ్ని X బార్తో మనం రిప్రజెంట్ చేస్తాం. మనం మీన్ ఎప్పుడు ఏం చేస్తాం, X బార్తో రిప్రజెంట్ చేస్తాం. కాబట్టి ఫస్ట్ గ్రూప్ యొక్క యావరేజ్ మార్క్స్ 50 ప్లస్ ఏదైతే సెకండ్ గ్రూప్, నెక్స్ట్ సెకండ్ గ్రూప్ ఏంటి, కెమిస్ట్రీ స్టూడెంట్స్ యొక్క కెమిస్ట్రీ స్టూడెంట్స్ని N2 అని రిప్రజెంట్ చేస్తాం. అంటే N2 అంటే N నెంబర్, ఓకేనా. సెకండ్ గ్రూప్ 2 అంటే ఇక్కడ సెకండ్ గ్రూప్, ఓకేనా. సెకండ్ గ్రూప్ యొక్క నెంబర్స్, స్టూడెంట్స్ నెంబర్స్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, నథింగ్ బట్, ఓకేనా. అలాగే వాళ్ళ యొక్క యావరేజ్ మార్క్స్ని X2తో డినోట్ చేస్తాం. X2 ఏమో ఇక్కడ 55. సో N1 X1 బార్ ప్లస్ N2 X2 బార్ బై N1 ప్లస్ N2.
n1 ప్లస్ n2 అంటే ఏంటి? ఇక్కడ ఏదైతే నెంబర్ ఆఫ్ ఫిజిక్స్ స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ కెమిస్ట్రీ స్టూడెంట్స్ రెండు యాడ్ చేయాలి. ఓకేనా? ఇచ్చాను చూడండి. n1 అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇన్ ఫస్ట్ గ్రూప్. ఓకేనా? అలాగే x1 అంటే మీన్ ఆఫ్ ద ఫస్ట్ గ్రూప్. సో n1 mean of the first group in number of observations into mean of the first group plus number of observations in second group into mean of the second group by total number of observations of first group plus number of observations of second group వేసాం అనమాట. అప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది? 40 into 50 plus 60 into 55 by 40 plus 60 that is equal to 53. ఎలా అడుగుతున్నాడు మ్యామ్ అంటే ఇదిగో చూడండి. ఫిజిక్స్ స్టూడెంట్స్ ఆర్ 40 విత్ యావరేజ్ మార్క్స్ ఆఫ్ 50, కెమిస్ట్రీ స్టూడెంట్స్ ఆఫ్ 60 విత్ యావరేజ్ మార్క్స్ ఆఫ్ 55, ఫైండ్ ద కంబైన్డ్ ఏఎం అని అడుగుతున్నాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడు నేను చెప్పిందే, ఫిజిక్స్ స్టూడెంట్స్ని n1 అనుకుంటాము. వాళ్ళ యొక్క n1 యొక్క అబ్జర్వేషన్స్ యొక్క వాల్యూ ఎంత? 40. అలాగే వాళ్ళ యొక్క యావరేజ్ మార్క్స్ని x1 అనుకుంటాం. n1 ఇది x1. సో n1 ఇంటూ x1 ప్లస్ కెమిస్ట్రీ స్టూడెంట్స్ ఏమనుకున్నా n2 అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆఫ్ సెకండ్ గ్రూప్ ఇంటూ యావరేజ్ మార్క్స్ ఆఫ్ దట్ గ్రూప్. యావరేజ్ మార్క్స్ ఆఫ్ సెకండ్ గ్రూప్ ఎంత? 55. సో 60 into 55 బై n1 ప్లస్ n1 అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ గ్రూప్ అండ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆఫ్ సెకండ్ గ్రూప్. సో అది వేసేస్తే ఆన్సర్ వస్తుంది. ఇంకో సమ్ కూడా ఇక్కడ చూడండి. 2023లో ఈ సమ్ అడిగాడు. There are two groups with 60 and 40 as the respective number of observations, 60 and 70 as the respective AMs. Find the combined AM. ఇక్కడ డైరెక్ట్గా అడిగేస్తున్నాడు. 2 గ్రూప్స్ ఉన్నాయంట. ఒకటేమో ఒక అబ్జర్వేషన్ ఏమో ఫస్ట్ గ్రూప్ దేమో 60, సెకండ్ గ్రూప్ దేమో 40. అలాగే ఫస్ట్ గ్రూప్ యొక్క యావరేజ్ మీన్ రెస్పెక్ట్ యావరేజ్ మీన్ ఎంతంట? 60 అండ్ సెకండ్ గ్రూప్ది 70. ఇప్పుడు కంబైన్డ్ ఏఎం కనుక్కోండి అంటున్నాడు. అప్పుడు మనం కంబైన్డ్ ఏఎం అనుకుంటే అప్పుడు ఇదేమవుతుంది? ఇది n1 అవుతుంది. అవునా? ఇది n1, ఇది n2 అవుతుంది. ఎందుకంటే అబ్జర్వేషన్స్ ఇవన్నీ. ఇవేమవుతుంది? x1, x2 అవుతుంది. ఆన్సర్ చూడండి. కంబైన్డ్ ఏఎం x బార్ సి ఈజ్ ఈక్వల్ టు n1 x1 బార్ ప్లస్ n2 x2 బార్ బై n1 ప్లస్ n2. ఇదే కదా ఫార్ములా. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే 60 n1 అవునా, 60 and 40 ఆర్ ద రెస్పెక్టివ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్నాడు. ఇదిగోండి n1 60, ఇక్కడ n2 40 వేసుకున్నాం. ఇంటూ ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అవుతే ఫస్ట్ n1 ఒకటి చోట ఇలా ఫామ్లో వేసేసుకోండి. ఏం చేస్తారంటే n1 ప్లేస్లో ఒకటి, n2 ప్లేస్లో ఇది వేసేసుకోండి. ఆ తర్వాత యావరేజ్ మీన్ 2 ఇచ్చాడు కదా. ఫస్ట్ గ్రూప్కి ఏమో 60, సెకండ్ గ్రూప్ ఏమో 70 ఇచ్చాడు. 60 into 60 ఇప్పుడు 3600, 40 into 70 2800 డివైడెడ్ బై n1 ప్లస్ n2. n1 అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ గ్రూప్ అండ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆఫ్ సెకండ్ గ్రూప్. ఏంటది? 60 ప్లస్ 40 దట్ ఈజ్ ఈక్వల్ టు 100. సో 3600 ప్లస్ 2800 బై 100 వేసుకుంటే ఆన్సర్ వచ్చేది 64. ఎందుకంటే 6400 బై 100 64 అనమాట. ఇంకో నెక్స్ట్ మెథడ్ వచ్చేటప్పుడు అడుగుతున్నాడు క్యాలిక్యులేషన్ ఆఫ్ ద రిమైనింగ్ అబ్జర్వేషన్స్. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడో చూద్దాం. ఇదాకా మనం ఏమేమి చూసాం? న్యూ ఏఎం ఎలా కనుక్కోవాలి, ఓల్డ్ ఏఎంకి యాడెడ్ 1 వేసి ఎలా న్యూ ఏఎం కనుక్కోవాలి, అలాగే కంబైన్డ్ ఏఎం ఎలా కనుక్కోవాలి చూసాం. ఇప్పుడు రిమైనింగ్ అబ్జర్వేషన్స్ ఎలా కనుక్కోవాలి అనేది చూద్దాం. ఇలా ఇస్తున్నాడు క్వశ్చన్. ద ఏఎం ఆఫ్ 15 అబ్జర్వేషన్స్ ఈజ్ 20. ఇఫ్ ద ఏఎం ఆఫ్ ఫస్ట్ 11 ఆఫ్ దెమ్ ఈజ్ 21, ఫైండ్ ద ఏఎం ఆఫ్ రిమైనింగ్ అబ్జర్వేషన్స్ అంటున్నాడు. ఏమంటున్నాడు? ఒక అర్థమెటిక్ మీన్ 15 అబ్జర్వేషన్స్ ఉన్నాయంట. అంటే 15 నెంబర్స్ ఉన్నాయి. ఆ 15 నెంబర్స్ యొక్క అర్థమెటిక్ మీను 20 అయితే ఆ 20లో 15 అబ్జర్వేషన్, ద నెంబర్ ఆఫ్ 15 అబ్జర్వేషన్స్ ఈజ్ 20. ఇఫ్ ద ఏఎం ఆఫ్ ఫస్ట్ 11 ఆఫ్ దమ్ ఈజ్ 21. అంటే ఈ 15 అబ్జర్వేషన్స్లో ఫస్ట్ 11 యొక్క అబ్జర్వేషన్స్ యొక్క అర్థమెటిక్ మీను 21 అంట. అంటే రిమైనింగ్ 4 ఉంటాయిగా. అంటే 15లో 11 పోను, ఇంకా రిమైనింగ్ ఏముంటాయి? 4. ఆ 4 అదే అంటున్నాడు. ఫైండ్ ద ఏఎం ఆఫ్ రిమైనింగ్ అబ్జర్వేషన్స్. ఆ రిమైనింగ్ అబ్జర్వేషన్స్ 4 ఉన్నాయి కదా, ఆ 4 యొక్క అర్థమెటిక్ మీన్ ఏంటి అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఏమి ఇచ్చేసాడు మనకి? కంబైన్డ్ ఇచ్చేసాడు. ఇక్కడ కంబైన్డ్ మీన్ యొక్క యావరేజ్ ఇచ్చేసాడు. ఇక్కడ అంతేను కదా, 11, 4 2 ఉన్నాయి అనమాట. అంటే n1, n2 2 ఉన్నాయి. దానిలో మనకేమి ఇచ్చేసాడు? కంబైన్డ్ అర్థమెటిక్ మీన్ ఫుల్గా ఇచ్చేసాడు.
అలాగే N1 ఇచ్చేసాడు. N1 యొక్క యావరేజ్ మీన్ కూడా ఇచ్చేసాడు. కానీ N2 మనకి తెలీదు. అలాగే N2 ఏంటో తెలుసు కానీ X2 ఏంటో తెలియదు. అవునా? N2 అంటే రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 4. కానీ X2 ఏంటో తెలియదు మనకి. X2 అంటే ఏంటి? ఏదైతే అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద రిమైనింగ్ అబ్జర్వేషన్స్ మనకి తెలియదు, దాన్ని కనుక్కోమన్నాడు. సో ఎలా కనుక్కోవాలి చూద్దాం. ఫార్ములా కంబైన్డ్ అబ్జర్వేషన్స్ ఫార్ములా అనమాట, కంబైన్డ్ అర్థమెటిక్ మీన్ ఫార్ములా అనమాట. చూడండి, N1 అంటే ఏంటి? ఇక్కడ ఫస్ట్ మనకి 11 నెంబర్స్ అన్నాడు కదా, అదే కదా N1 అవుతుంది. నెక్స్ట్ ఏమన్నాడు? రిమైనింగ్ అంటే 4, దాన్ని N2 అనుకుంటాం. అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ గ్రూప్ 11, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆఫ్ సెకండ్ గ్రూప్ 4. సో N1 ప్లస్ N2 మొత్తం కలిపి ఎంతమంది ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? N1 ప్లస్ N2 కూడా ఇచ్చేసాడు. అవునా? N1 ప్లస్ N2 ఎంత ఇచ్చాడు? 15 నెంబర్స్ ఉన్నారంట, 15 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. అలాగే మనకి కంబైన్డ్ అర్థమెటిక్ మీన్ సిగ్మా XC బార్ కూడా ఇచ్చేసాడు. ఓకేనా? XC బార్ కూడా ఎంత ఇచ్చాడు? 20 ఇచ్చేసాడు. అంటే కంబైన్డ్ అర్థమెటిక్ మీన్ కూడా తెలుసు మనకి, N1 ప్లస్ N2 తెలుసు, అలాగే N1 N2 తెలుసు, అలాగే మనకి X1 కూడా తెలుసు. X1 ఎంత? 21. మనకి తెలియని దాంట్లో X2 ఒక్కటే అనమాట. ఇప్పుడు అవన్నీ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ 20 అంటే కంబైన్ ఏం ఇచ్చేసాడు కదా, 15 అబ్జర్వేషన్స్ ఈజ్ 20 అని ఇచ్చాడు. సో 20 ఈజ్ ఈక్వల్ టు 11. N1 ఎంత? మనకి 11 ఇంటూ 21. సో 11 ఇంటూ 21, 11 N1. అలాగే X1 ఎంత మనకి ఇచ్చేసాడు. ఓకేనా? ఫస్ట్ 11 ఆఫ్ దమ్ ఈజ్ 21 అని ఇచ్చేసాడు. సో 11 ఇంటూ 21 ప్లస్ 4 ఏమో రిమైనింగ్ అబ్జర్వేషన్స్ 4. దాని యొక్క మనకి ఏం తెలియదు కాబట్టి X2గా రాసుకుంటాం. డివైడెడ్ బై N1 ప్లస్ N2 తెలిసిపోయింది. N1 ప్లస్ N2 ఎంత? 15. అది వేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఈ డివైడెడ్ బై 15 కనుక అటు వెళ్తే ఏమవుతుంది? ఇంటూ అవుతుంది. అవునా? సో 20 ఇంటూ 15 దట్ ఈజ్ ఈక్వల్ టు 11 ఇంటూ 21 ప్లస్ రిమైనింగ్ అబ్జర్వేషన్స్ 4. ఆ 4 ఇంటూ X2 మనకు తెలియదు. సో అలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ 20 ఇంటూ 15 ఎంత? 300 ప్లస్ 11 ఇంటూ 21 231 ప్లస్ 4 ఇంటూ X2 అంటే 4 X బార్ 2. ఓకేనా? సో ఈ X బార్ 2 అనేది X2 బార్ అనేది తెలుసుకోవాలి అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 300 లోంచి మన 231 అనేది అటు వెళ్తే ఏమవుతుంది? మైనస్ 231 అవుతుంది. అవునా? ప్లస్ 231 అటు వెళ్తే మైనస్ 231 అవుతుంది. సో ఇప్పుడు ఆ తర్వాత ఈ X2 అటేసుకుంటే మనకి ఏమవుతుంది? ఈ ఇంటూ 4 అనేది డివైడెడ్ బై 4 అవుతుంది. అయితే ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్ళిందో మొత్తం ఈ ఇంటూ కాస్త డివైడెడ్ అవుతుంది, ఈ ప్లస్ కాస్త మైనస్ అవుతుంది. అంటే 300 మైనస్ 231 డివైడెడ్ బై 4, అది X2 ఎంత వచ్చింది? 17.25 వచ్చింది. సో X బార్ 2 అనేది 17.25 అనమాట. సో మనకి సెంట్రల్ టెండెన్సీలో మీన్లో అడిగే క్వశ్చన్స్ అన్నీ అయిపోయాయి. ఓకేనా? ఎలాంటివి అడుగుతున్నాడు అవన్నీ కూడా నేను చెప్పేశాను. సమ్స్ ద్వారా డైరెక్ట్గా చెప్పాను. నాకు తెలిసి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దయచేసి మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో మనం మీడియన్ మోడ్ కూడా చూద్దాము. అది చాలా చిన్నవి అడుగుతున్నాడు, అది కూడా చూద్దాము. అలాగే డిస్పర్షన్ కూడా కలిపి చెప్పేస్తాను. ఓకేనా? మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.